సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్న కేవీ తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతాను అండ్ లైవ్ కూడా పెట్టాను మన రీసెంట్గా. అండ్ ఇప్పుడు ఈరోజు విషయం ఏంటంటే, మనం ఫోన్పేకి సంబంధించిన వీడియో అయితే ఇది. ఫస్ట్ టైం వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయడం ద్వారా మన నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా అయితే వస్తాయి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ కొందరు మల్టిపుల్ అకౌంట్స్ అయితే ఉంటాయి. మల్టిపుల్ అంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ ఉంటాయి. దాంట్లో ఫోన్పేకి అయితే లింక్ చేసుకోవడం జరుగుతుంది. లింక్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే, కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల, అంటే ప్రజెంట్ వచ్చిన సిచ్యువేషన్ కొందరు కామెంట్ చేయడం వల్ల, అంటే ఇప్పుడు 2 అకౌంట్స్ ఉన్నాం అనుకుందాం, ఎస్బీఐ అండ్ హెచ్డిఎఫ్సి. అండ్ మనకి ఎస్బీఐలో కొద్ది టెక్నికల్ ఇష్యూ ఉందనుకోండి. ఆ టెక్నికల్ ఇష్యూ ఉన్నా కూడా దాన్ని మనం ఇప్పుడు దాంట్లో ఉన్న డబ్బు ఏదైతే ఉందో, అంటే మనం మల్టిపుల్ అకౌంట్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒక అకౌంట్ సర్వర్ ప్రాబ్లం కానీ, అండ్ ఇప్పుడు ఫోన్పే యూజ్ చేస్తున్నాం, ఫోన్పేలో సెండ్ చేసి పోవడం లేదు. అంటే ఫోన్పే సర్వర్ వేరే ఉంటుంది, బ్యాంక్ సర్వర్ వేరే ఉంటుంది. కానీ ఫోన్పే సర్వర్ వేరే ఉందంటే మనం గూగుల్ పే నుంచి చేసిన పేమెంట్ అనేది వెళ్తుంది. కానీ బ్యాంక్ అకౌంట్లో నుంచి బ్యాంక్ నుంచి సర్వర్ ప్రాబ్లం ఉందంటే బ్యాంక్లో నుంచి వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ ఇంకోటి ఏంటంటే, దీంట్లో మెయిన్గా 2 అకౌంట్స్లో అయితే పేమెంట్ మెయింటైన్ చేస్తారు. కొందరు లేని వాళ్ళు అయితే ఒకటి జీరోగా పెట్టుకొని ఒకటి మెయింటైన్ చేస్తారు బ్యాలెన్స్ అనేది. కానీ ఇప్పుడు ఏముందంటే, జీరో పెట్టుకుంటే పేమెంట్ లేకుంటే అకౌంట్ ఇన్యాక్టివ్లో వెళ్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఒకవేళ బ్యాంక్కి వెళ్ళే డబ్బులు వేయాలన్న అకౌంట్కి అని ఆలోచనలు అయితే ఉంటారు. దానికోసం అయితే వీడియో చేస్తున్నాం. అంటే మనం ఇప్పుడు హెచ్డిఎఫ్సి కానీ ఎస్బీఐ కానీ ఏది ఉన్నా కూడా మనం ఎస్బీఐలో ఉన్న పేమెంట్ని హెచ్డిఎఫ్సికి వేయచ్చు, హెచ్డిఎఫ్సిలో ఉన్నవి కానీ ఎస్బీఐకి వేసుకోవచ్చు. ఈ విధంగా మల్టిపుల్ అకౌంట్స్ మీరు ఎన్ని ఉన్నా కూడా మీ యొక్క అమౌంట్ అనేది, బ్యాలెన్స్ అనేది మీరు సెండ్ చేసుకునొచ్చు. అంటే డైరెక్ట్గా మీ యొక్క ఖాతా నుంచి మీరే డైరెక్ట్గా ఫోన్పే ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకునొచ్చు. మీకు మిగిలింది స్క్రీన్ రికార్డ్తో సహా అయితే చూపిస్తాను. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఆ ప్రాసెస్ ఏ విధంగా చేయాలో, అకౌంట్ నెంబర్ ఎలా యాడ్ చేయాలి అండ్ పేమెంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలని, మల్టిపుల్ అకౌంట్స్లో ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి క్లియర్గా అయితే చూపిస్తాను. ఇప్పుడు స్క్రీన్ రికార్డ్తో సహా అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ముందుగా అయితే ఓపెన్ చేద్దాం ఫోన్పే యాప్ నెంబర్. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోన్పే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని పక్కన బ్యాంక్ టు యూపీఐ ఐడి అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, ఇవన్నీ నేను సేవ్ చేసుకున్న అకౌంట్స్. అండ్ ఇప్పుడు మీకు ఏ విధంగా అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ మన బ్యాలెన్స్, చెక్ బ్యాంక్ బ్యాలెన్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి మల్టిపుల్గా ఒక 2-3 ఇప్పుడు ఎయిర్టెల్ పేమెంట్ అకౌంట్ బ్యాంక్లోకి అయితే గ్రామీణ వికాస్ బ్యాంక్ నుంచి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఏ విధంగా అనేది ఇప్పుడు చూడండి. ఇక్కడ మనకి ఈ విధంగా ఉన్నాయి, కొన్ని లేకు, కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల అయితే చేసుకోలేం. కాబట్టి మనం ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే ఒక బ్యాంక్ అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తామనే కాన్సెప్ట్ పైన చేస్తున్నాం. కాబట్టి బ్యాక్ వస్తున్నా. ఇక్కడ చూడండి, బ్యాంక్ టు యూపీఐ ఐడి పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అకౌంట్స్, ఇక్కడ చూడండి యాడ్ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు మనం ఒక అకౌంట్కి అయితే పేమెంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, మన యొక్క అకౌంట్సే కాబట్టి ఇక్కడ మనము ఎయిర్టెల్ పేమెంట్ అకౌంట్ని అయితే క్లిక్ చేస్తున్నా. ఇక్కడ అకౌంట్ నెంబర్ అడుగుతుంది, అంటే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది మొబైల్ నెంబర్ తీరుగానే ఉంటుంది. కాబట్టి నేను అకౌంట్ నెంబర్ని అయితే ఎంటర్ చేస్తున్నా. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వెరిఫైడ్ అకౌంట్ హోల్డర్ నేమ్ అని కనిపిస్తుంది కదా, ఈ విధంగా మనం వారి యొక్క అకౌంట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి, వాళ్ళకి వెళ్తుంది ఇంకేమని. అవసరమైతే ఇక్కడ నిక్ నేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకు అవసరం లేదు కాబట్టి ప్రొసీడ్ టు పే పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనం పేమెంట్ అనేది ₹1 సెండ్ చేస్తున్నాం దీని వీడియో కోసం. అండ్ ఇక్కడ చూడండి, మనకి మల్టిపుల్ అకౌంట్స్ ఈ విధంగా ఉంటాయి కదా, మనం ఏ అకౌంట్లోకి వెళ్ళాలి అనేది, మనం ఒక అకౌంట్ ఏ అకౌంట్ నుండి అయితే డెబిట్ చేయాలనేది ఫస్ట్ డిసైడ్ అయి ఉండాలి. మన పేమెంట్ ఉన్న దాంట్లో గ్రామీణ వికాస్ బ్యాంక్ క్లిక్ చేసి ఈ విధంగా మనం ఎయిర్టెల్ అకౌంట్కి అయితే పే చేస్తున్నాం కాబట్టి పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయితే అవుతుంది. ఈ విధంగా ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్కి అయితే మనీ అనేది ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోస్ కోసం
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.